నారాయణపూర్ ప్రాజెక్టులో గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2 మోటార్లు నడవడం ద్వారా ఈ ప్రాంతంలో చెరువులన్నీ నింపి జాలు కాలువల ద్వారా రైతాంగానికి నీళ్లు అందుబాటులో ఉండేది. బావులల్లో నీళ్లు ఉండేవి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక్క మోటార్ నారాయణపూర్ ప్రాజెక్టులో నడపడం వల్ల కానీ లేదా మిగతా కాలువ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఇక్కడ దాదాపు ఒక గోపాలరావుపల్లి గ్రామంలోనే 400-500 ఎకరాల్లో పంట ఎండిపోయే పరిస్థితి ఉన్నది. మల్లాపూర్లో కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. సో ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని యుద్ధ ప్రాతిపదికన అక్కడ 2 మోటార్లు నడపాలని, ఒక జేసీబీ పంపితే ఒక 7-8 గంటలు జేసీబీ గట్టిగా పనిచేస్తే 400 ఎకరాల్లో పంట కాపాడే అవకాశం ఉంది. మరి ప్రభుత్వానికి కనీసం ఒక జేసీబీ పంపే తెలివితేటలు కూడా లేవా? ఒక జేసీబీ పంపించి ఆయనతో కాలువ సాఫ్ చేస్తే ఆ కాలువలో ఉన్న తుంగ గాని కాలువలో ఉన్నటువంటి మట్టిని తీసేయడం ద్వారా ఒక 500 ఎకరాల్లో పంట కాపాడేటువంటి అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం స్పందించాలని, నారాయణపూర్లో 2 మోటార్లు నడపాలని, కాలువను పూర్తిగా తీసి రైతాంగానికి నీళ్లు అందించి పంటలు కాపాడాలని చెప్పి ఈ గోపాలరావుపురం ప్రజల పక్షాన, రైతుల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని తప్పకుండా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ రైతుల పక్షాన ప్రశ్నిస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో మాట్లాడుతూ, నేనైతే రైతు బంధు పైసలు వేసినా, రుణమాఫీ పైసలు వేసినా రైతులకు పడ్డదో లేదో నాకు తెలియదు అని నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేనిప్పుడు ఈ గోపాలరావుపల్లి గ్రామంలో అడిగితే రైతులు మాకు 3 పంటలకు రైతు బంధు పడలేదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడాదికి 3 పంటలకు రైతు బంధు ఇవ్వమన్నాడు, కానీ ఈయన 3 పంటలకు ఎగబెట్టిండు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. రుణమాఫీ పైసలు నేను వేసినా అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు గోపాలరావుపల్లి గ్రామంలో నేను అడిగితే 70 మంది రైతులకు ఈ ఊర్లో ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు. 70 మంది రైతులకు మాకు రుణమాఫీ కాలేదు, మా బాధను అసెంబ్లీలో నువ్వు ప్రస్తావించు అని ఈ గ్రామ ప్రజలు నా దృష్టికి తేవడం జరుగుతా ఉంది. అంటే ఇటు రుణమాఫీ కాలేదు, అటు రైతు బంధు పడలేదు, ఇటు కాలువ కూడా రాకపోవడం వల్ల బావులు ఎండిపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. మా పెట్టుబడి పైసలు కూడా రావడం లేదు. ఈ ప్రాంతంలో క్రేన్లు పెట్టి ప్రతి రైతు 50,000 నుంచి 1,00,000 రూపాయలు బాయిల పూడిక మీద ఖర్చు పెట్టింది. అదొక మళ్ళీ కొత్త అప్పు మిగులుతుంది. ఇటు బాయిల పూడిక మీద ఖర్చు పెట్టినా పంటలు కాపాడుకునే పరిస్థితి లేదు. పంట మీద పెట్టిన పెట్టుబడి అప్పుగా మారుతా ఉంది. బాయిలు పూడిక తీసింది కూడా అప్పుగా మారుతా ఉంది. ఇంకోవైపు రైతు బంధు పైసలు, పెట్టుబడి పైసలు కూడా రాలేదు. ఎటు చూసినా మాకు అంధకారం అయిపోయింది. మళ్ళా పాత రోజులు వస్తున్నాయి. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్లు జర మంచిగుంటిమి, కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన చూస్తుంటే మళ్ళా పాత రోజులు వస్తున్నాయి అనేటువంటి ఆవేదన ఇవాళ రైతులందరూ కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ పంటల దిగుబడి పెరగడానికి బీఆర్ఎస్ఏ కారణం. ఇవాళ ఒక కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వచ్చినాకనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయింది. బీఆర్ఎస్ఏ మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తి చేసింది. బీఆర్ఎస్ఏ వరద కాలువను రిజర్వాయర్ గా మార్చి ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకాన్ని పూర్తి చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా గౌరవల్లి ప్రాజెక్టును 96% పూర్తి చేసి నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. సిరిసిల్ల, కోనరావుపేట, వేములవాడ ప్రాంతంలో మలకపేట రిజర్వాయర్ ను కూడా కట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నర్మాల ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లతో నింపి నర్మాల ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని తెచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. ఇటు తోటపల్లి రిజర్వాయర్ ను చేసి వేలాది ఎకరాలకు నీళ్లిచ్చింది బీఆర్ఎస్ పార్టీయే. అదేవిధంగా కాళేశ్వరం నీళ్లను ఇటు ఎస్ఆర్ఎస్పీ కాలువలకు కూడా మేము లింక్ కలిపి అటు మంతెని, పెద్దపల్లి, టేలెండ్ భూములకు నీళ్లు అందించింది బీఆర్ఎస్ పార్టీ. మేము ఇవన్నీ చేసుకుంటేనే కరీంనగర్ లో ఇన్ని పంటలు పండుతున్నాయి. నేను అడుగుతున్నా, నువ్వు చేసింది ఏందో ఒక్కటి చెప్పు. కేసీఆర్ వచ్చినాక ఎరువులకు బాధ లేకుండా చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు. ఇగో ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కరీంనగర్ జిల్లాలో మేము పూర్తి చేసినాం. ఇవన్నీ చేయడం వల్ల కొత్త పంటలు మంచిగా పండినమాట వాస్తవం. కాంగ్రెస్ వచ్చిన 2 ఏమన్నా ఉంటే చెప్పండి. ఓ చెరువు కట్టినరా, ఓ చెక్ డ్యామ్ కట్టినరా, ఓ ప్రాజెక్టు కట్టినరా, ఓ కాలువ తవ్వినరా? మీరు చేసింది ఏందో ఒక్కటి చెప్పండి. మీరు చేసింది ఉన్నది ఏమున్నది అంటే 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు, మంచిగచ్చే ఎరువులను రాకుండా చేసిండ్రు, పోయిన యాసంగిలో బోనస్ ఎగ్గొట్టిండ్రు. ఉన్నదాన్ని ఇచ్చగొట్టింది తప్ప కొత్తగా మీరు చేసింది అయితే ఏమీ లేదు. మేడిగడ్డలో ఒక పిల్లర్ మాత్రమే కుంగింది. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 203 కిలోమీటర్ల టనలు, 18 రిజర్వాయర్లు, 16 సబ్స్టేషన్లు, 1530 కిలోమీటర్ల కాలువలు, ఇదంతా కలిపితే కాళేశ్వరం. ఇవన్నీ మంచిగా ఉన్నాయి, బ్రహ్మాండంగా. మిడ్ మానేర్ నిండా నీళ్లు లేవా? అవి కాళేశ్వరం కాదా?
రంగనాయక సాగర్లో లేవా, మల్లన్న సాగర్లో లేవా, కొండపోచమ్మ సాగర్లో లేవా? ఎక్కడ లేవు నీళ్లు. అవన్నీ కాళేశ్వరం నీళ్లే. వాటి కింద లక్షల ఎకరాల్లో పంట పండుతుంది. గా మేడిగడ్డ ఒక్క పిల్లర్ మరమ్మతు చేయడానికి ఇంత ఇంత 2.5 సంవత్సరాల నుంచి ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నావు? ఎందుకు రైతుల ఉసురు ఎండల్లో కూడా గోదావరిలో మేడిగడ్డ కాడ నీళ్లు పోతున్నాయి. ఆ పిల్లర్ మరమ్మతు చేస్తే ఆ నీళ్లు తెచ్చుకొని బంగారం వాళ్ళ రైతులకు నీళ్లు ఇవ్వచ్చు కదా. ఇలా గోపాలరావుపల్లిలో పంటలు ఎందుకు ఎండాలి? ఇలా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నువ్వు మోటార్లు ఆపుతావు ఎందుకు? నీకు హైదరాబాద్ మంచినీళ్ళు తీసుకుపోవాలి, రామగుండం ఎన్టీపీసీకి నీళ్లు ఇవ్వాలని బంద్ చేస్తావు. అదే మేడిగడ్డ మరమ్మతు చేసి ఉంటే ఇప్పుడు మేడిగడ్డకెళ్ళి ఎప్పటికప్పుడు ఎల్లంపల్లికి నీళ్లు దేవస్తుండే. ఎల్లంపల్లిలో మోటార్లు నడిస్తే నారాయణపూర్లో మోటార్లు నడుస్తుండే. ఇప్పుడు ఎల్లంపల్లి బంద్ పెట్టినావు, నారాయణపూర్లో 2 మోటార్లు నడిచే కాడ 1 మోటార్ నడిచే వరకు ఇవాళ గోపాలరావుపల్లిలో పంటలు ఎండిపోతున్నాయి. దీనికి కారణం నీ మూర్ఖత్వం వల్ల, కక్ష వల్ల, నీ పగ వల్ల. బీఆర్ఎస్ మీద కోపం ఉంటే రైతులు ఎందుకు తిప్పలు పెడుతున్నావు? నువ్వు కేసీఆర్ మీద కోపమో బీఆర్ఎస్ మీద పగబడితే మమ్మల్ని చూసుకో, మమ్మల్ని జైల్లో పెట్టావో పెట్టుకో. కానీ ఈ రైతుల ఉసురు ఎందుకు కోసుకుంటున్నావు? ఆ మోటార్లు ఎందుకు బంద్ పెడతా ఉన్నావు? ఈ పంటలు ఎందుకు ఎండబెడుతున్నావు అని చెప్తున్నా. నీ పగ ప్రతీకారాలు కాదు, నీకు అధికారం ఇచ్చింది రైతుల కోసం, ప్రజల కోసం, మేలు చేయడం కోసం ఇచ్చిండ్రు. గా పని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.